భారీ వర్షాలు పడితే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి మాకు అప్డేట్స్ ఇవ్వండి. మొత్తం మీద ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వార్ 2కి సంబంధించిన ఈవెంట్ జరుగుతోంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారు హృతిక్ రోషన్ని చూడడానికి, జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి. ఈ నేపథ్యంలో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. వీలైనంత త్వరగా సేఫ్గా వాళ్ళందరూ వెళ్ళాలని మనము కోరుకుందాం. మరోవైపు భారీ వర్షం పడే అవకాశం ఉంది రానున్న 3 గంటల్లో అంటూ కూడా వెదర్ ఫోర్కాస్ట్ మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూడొచ్చు, తెలంగాణ వెదర్ మ్యాన్కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రానున్నటువంటి 3-4 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటున్నారు. దెర్ ఆర్ హై చేంజెస్ in intense thunderstorm in marked areas till 6:30 PM. Rest of the city will be missing the thunderstorms అంటూ కొన్ని ఏరియాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు వీలైనంత త్వరగా మీ సేఫ్ ప్లేసెస్కు చేరుకోండి. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. నిన్న కురిసిన వర్షానికి సంబంధించి ఆ వరద నీరు అలాగే ఉంది, ఇంకా ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు వీలైనంత త్వరగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ వెదర్ అప్డేట్స్కి సంబంధించి మీరు ఫాలో అవుతూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. పోలీస్ అధికారులు సైతం మరోవైపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి కూడళ్లలో నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు సైతం. ఓవైపు జిహెచ్ఎంసీతోనూ మరోవైపు హైడ్రా అధికారులు కూడా అందరూ కలిసి ఒకరితో ఒకరు పర్యవేక్షిస్తున్నారు, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఈ అంశాలకు సంబంధించి. మీ ఏరియాల్లో ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వీలైనంత త్వరగా అధికారులను అప్రోచ్ అవ్వండి, వీలైనంత త్వరగా అధికారులకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒక్కసారి భారీ వర్షం పడిందంటే చిన్న సమస్యలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడమో, లేదంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉండడం కానీ, ఇలా చాలా నాళాలు మూసుకుపోవడం కానీ, ఇలా చాలా ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే వీలైనంత త్వరగా జిహెచ్ఎంసీ అధికారులను మీరు అప్రోచ్ అవ్వండి, క్లియర్ చేసుకునేలా చూసుకోండి. అలాగే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వైర్స్కి సంబంధించి చాలా ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా వైర్లు తెగిపోవడమో, లేదంటే చెట్లకి ఆనుకొని ఉన్నటువంటి వైర్ల మీద ఆ కొమ్మల వల్ల తెగిపోవడం కానీ, ఇంకేదైనా సమస్యలు రావడం కూడా, పవర్ సప్లై ఒక్కసారిగా ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీ ఏరియాల్లో, మీ ఇంటి పరిసరాల్లో ఒకసారి గమనించండి. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులను అప్రోచ్ అవ్వండి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17వ తారీఖు వరకు వర్షాలు పడతాయి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. పవన్ మనతో అందుబాటులో ఉన్నారు. వార్ 2 ఈవెంట్ దగ్గర నుంచి అధికారులతో మాట్లాడుతున్నారు, అక్కడ పరిస్థితిని గురించి తెలుసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం. ఫైనల్ గా ఒక్కసారిగా వస్తా ఉన్నారు జనాలు, అండ్ ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? వీళ్ళందరూ కూడా అభిమానులు మాట వినరు ఒక్కసారిగా చెప్పినా కూడా. సో వారికి ఎలా నచ్చ చెప్తా ఉన్నారు? ఏమైనా లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉందా మాట వినకపోతే? అట్లాంటి ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా, అంత ఫ్రీగా పోతున్నారు. స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ ఎవరికైనా. ఎవరిని కూడా అన్నెసెసరీగా హరాజ్ చేయరు పోలీసు కూడా. ఎందుకంటే మేము ఇంకా బోర్డ్స్ పెట్టించి వాళ్ళకి డైరెక్షన్ చూపిస్తాం, మీరు ఎట్లా పోవాలా ఫ్రీగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. ఎవరైతే వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి వచ్చారో వాళ్ళు వెళ్ళే అవకాశం మేము కల్పిస్తున్నాం. అది మా డ్యూటీ. సుమారుగా ఎంతమంది ఉండొచ్చు సార్ ఇందులో? మరి ఎంతమంది బెటాలియన్ ఫోర్సెస్ ఉన్నాయి సార్ ఇందులో? దాదాపు ఒక టోటల్ ఒక 300 మెంబర్స్ పెట్టినాం. 300 మెంబర్స్, సుమారుగా 300 మెంబర్స్ సెక్యూరిటీ ఉందంటారు. రైట్, ఇది పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం దాదాపు 300 మంది బ్రదర్ ఓన్లీ పోలీస్ వ్యవస్థ, 240 మంది పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఈ వార్ 2 సినిమా ఈవెంట్ సందర్భంగా 240 మంది పోలీసు వ్యవస్థ ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఇది సిచ్యువేషన్. రైతు ప్రతి ఒక్కరు కూడా దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు అయితే మోహరించడం జరిగింది పూర్తిగా. అయితే పోలీసులు చెప్తుంది ఏంటంటే ఈవెంట్ వారు అరేంజ్ చేసుకున్నారు. సో బాధ్యత సెక్యూరిటీ కల్పించడం మా బాధ్యత, సెక్యూరిటీ మీకు కల్పిస్తూ ఉంటాం లోపల వాళ్ళకి. సో వర్షం పడితే ఏంటి తొక్కిసలాట అవుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్కు మరొక బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 3 గంటల్లో కుండపోత వాన కురేయబోతోంది అంటూ చెప్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్, హబ్సిగూడ, నాగోల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, అల్వాల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా మనం చూసాం. మొన్న ఒక రోజు గ్యాప్ ఇచ్చింది, అంతకు ముందు రోజు కురిసినటువంటి వాన మనం చూసాం. గురువారం సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మోకాళ్ళ నుంచి నడుముల్లో వరకు నీరు ప్రవహించింది. అనేక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కరోజు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరం మరొకసారి వరద నీటిలో చిక్కుకుపోయింది. చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా పడినటువంటి భారీ వర్షంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజలు ఆఫీసులకు వీకెండ్ కావడం వల్ల కొంత ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది సుదూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు ఓఆర్ఆర్ మీద కానీ హైవేల మీద కానీ చిక్కుకుపోయిన పరిస్థితి కూడా మనం చూసాం, విపరీతమైనటువంటి ట్రాఫిక్ వల్ల. అలాగే చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముఖ్యంగా నానా అవస్థలు పడ్డారు. మొన్న గురువారం రోజు కురిసినటువంటి వర్షానికి స్ట్రీట్ వెండర్స్ తీసుకొచ్చినటువంటి ఆ కూరగాయలు కానీ వాళ్ళ సరుకులన్నీ కొట్టుకుపోతున్నా కానీ చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో నిన్న కురిసినటువంటి వర్షం నుంచి ఇంకా చాలా ప్రాంతాలు తేరుకోలేదు, ఇంకా చాలా ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్షం పడుతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీకెండ్ కావడం అనేది ఖచ్చితంగా కొంత సానుకూల పరిణామం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా వరకు ఇళ్లలోనే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి పనుల మీద లేదంటే ఇంకేమైనా కార్యకలాపాల మీద బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నా, లేదంటే వీకెండ్స్లో కూడా కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నా, ఆఫీసులకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. రానున్నటువంటి 3 గంటలు, ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 o'clock అయింది, మరొక 3 గంటలు అప్రాక్సిమేట్లీ 7 o'clock వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మీకు మ్యాప్స్లో కూడా చూపిస్తోంది, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. హైదరాబాద్ మొత్తం మేఘావృతమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 17వ తారీఖు వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఏ రోజుకు ఆ రోజు వాతావరణ శాఖ ఇస్తూనే ఉంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్కు వరుసగా అలర్ట్లు జారీ చేస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూడొచ్చు. నిన్న రాత్రి 11-12 గంటల వరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే తొర్రూరులో 13.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇది ఖచ్చితంగా హైయెస్ట్ అని చెప్పుకోవాలి. నిన్న తెలంగాణ ప్రాంతంలో నమోదైనటువంటి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇది 13.5 సెంటీమీటర్లు. అలాగే బేగం బజార్లో 12.4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ సెస్లో 11.9, చార్మినార్లో 11.2, హిమాయత్ నగర్లో 10.3, జవహర్ నగర్, ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10.2, నాంపల్లి 10.1, ఆసిఫ్ నగర్ 9.7,